ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ డైరీ మీ దగ్గర ఉందని నాకు తెలుసు బాబాయ్. బాబాయ్, నేను మిమ్మల్ని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మీరెప్పుడు కూడా అబద్ధం చెప్పింది లేదు. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నావు బాబాయ్. ఎందుకు బాబాయ్ ఇలా మారావు? ఎవరి కోసం? సుందరి, అను నా కన్న కూతురని తెలిసిన తర్వాత నేనుగా లేనన్నది నిజం. నాకిప్పుడు మీ అందరికంటే అను మీదనే నా ప్రేమ కొట్టుమిట్టాడుతుంది. బాబాయ్, నాకు ఆ డైరీ చాలా ఇంపార్టెంట్. డైరీ ఇవ్వండి, నేను వెళ్తాను. ఇవ్వనమ్మా. సుందరి ఆగమ్మా. అమ్మ సుందరి ఆగమ్మా. సుందరి అమ్మ సుందరి సుందరి ఆగమ్మా. నాన్న డైరీ ఇస్తారు. సుందరి ఏంటమ్మా ఇది? బాబాయ్, నువ్వు డైరీ ఇస్తావా ఇవ్వవా? నువ్వు ఇచ్చే వరకు నేను ఇలాగే ఒంటి కాలు మీద నిలబడతాను. ఏమండి, ఆ డైరీ ఏదో ఇచ్చేయండి. ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా ఒంటి కాళ్ళ మీద నిలబడింది. నాన్న, సుందరికి ఆ డైరీ చాలా అవసరం. నిన్న కూడా వచ్చి డైరీ కోసం వెతికింది. మళ్ళీ ఈ రోజు కూడా వచ్చింది. ఇచ్చేయండి నాన్న. చెల్లెమ్మా, డైరీ ఇవ్వకపోతే నీకు నువ్వు ఇంతలా పనిష్మెంట్ వేసుకుంటావా? అవును, ఎండలో ఒంటికాల మీద నిలబడ్డం అంటే ఆ ప్రభావం లోపల అను పిండం మీదనే పడుతుంది. అమ్మా సుందరి, డైరీ నేను ఇస్తాను. ఈ మధ్య నువ్వు మొండిదానిలా మారావు. మీరే రోజన్నా అబద్ధం చెప్పారా? డైరీ ఉంచుకొని కూడా లేదు అన్నారు. సరే, తెస్తాను. ఇదిగో డైరీ. థ్యాంక్స్ బాబాయ్. వస్తాను పిన్ని. బాయ్ దివ్య. డైరీ రాయడం నా హాబీ. అవును కృష్ణ, నీకున్న మంచి హాబీలో డైరీ రాయడం ఒకటి. ఈ విషయం నువ్వు మనం పరిచయమైన స్టార్టింగ్ డేస్ లో చెప్పావు. సారీ కృష్ణ, ఒకరి డైరీని ఒకరు చదవకూడదు అంటారు. నేను నిజంగా చదవడం కొరకు ఈ డైరీని తీసుకోలేదు. నీ కూతురు పల్లవి పుట్టిన తేదీ కోసం నేను ఈ డైరీ చూస్తున్నాను. డైరీలో పల్లవి డేట్ ఆఫ్ బర్త్ కనిపించే వరకు నాకేమైతే దీనిలో కనిపిస్తాయో వాటిని చదువుతాను కృష్ణ. చదువుతాను అనడంలో నా స్వార్థం ఉంది కృష్ణ. అవును, ఇందులో నువ్వు రాసినవి చదువుతూ ఉంటే
నువ్వు నాతో మాట్లాడుతున్నట్టుగా కబుర్లు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. మా కృష్ణ నా పక్కన కూర్చున్నాడన్న అనుభూతి మిగులుతుంది. ఈసారి పల్లవి బర్త్డే రాసిన పేజీ ఓపెన్ అవ్వాలి. పల్లవి నాకు పుట్టిన పాప కాదు. వాట్? పల్లవి మాకు పుట్టిన పాప కాదు. నా భార్య హాస్పిటల్లో డెలివరీ అయింది. పాప చనిపోయింది. నా భార్య క్షేమంగా ఉంది. పాప చనిపోయిందంటే నేను బాధపడతానేమో అని నా భార్య ఎక్కడ పనిచేసి కనిగిరి అనే నర్సు ద్వారా ఈ పాపని మాకివ్వడం జరిగింది. అంటే పల్లవి ఎంతకాలం కృష్ణ కూతురని అనుకున్నాను. పల్లవి కృష్ణ కూతురు కాదు. అంటే ఎవరి కూతురు? ఈ పల్లవి పేరెంట్స్ ఎవరు? ఎక్కడున్నారు? ఈ పాపని మార్చింది కనిగిరి అన్నమాట. అంటే ఈ పాప ఎవరి పాప అనే నిజం తెలిసిన వ్యక్తి కనిగిరి ఒక్కతే. కనిగిరి నాకు తెలుసు. కనిగిరిని పట్టుకుంటే పల్లవి అసలు పేరెంట్స్ ఎవరనేది తెలుస్తుంది. రాజేశ్వరమ్మ పల్లవి పేరున అంత ఆస్తిని ఎందుకు రాసింది? ఎలా రాసింది? ఇవన్నీ తెలియాలంటే కనిగిరిని నేను కలవాలి. కనిగిరి ఇల్లు ఇదే. లోపలున్నట్టుంది. ఇదేంటి ఇంటికి తాళం వేస్తుంది? ఎక్కడికెళ్ళుంటుంది? ఎక్స్క్యూజ్ మీ. అమ్మా, ఈ ఇంట్లో కనిగిరి ఉండేది కదా, తాళం వేసుందేంటి? ఆవిడిక్కడ ఉండట్లేదు కదండి. ఉండట్లేదా? అవునండి, వాళ్ళు తాడిపత్రిలో ఉంటున్నారు. తాడిపత్ర అక్కడికి ఎందుకు వెళ్ళింది? సుందరి, ఏంటమ్మా? అమ్మా సుందరి, ఏమైంది తల్లి? నువ్వింతగా బాధపడ్డావు నేను ఈ మధ్య కాలంలో చూడలేదు. నీకంత బాధే వచ్చిందమ్మా. సుందరి, చెప్పవే. చెప్పుకుంటే భారం కొంత తీరుతుంది. ఏమైంది సుందరి? అమ్మా అమ్మా, పల్లవి 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 పల్లవికి ఏమైందమ్మా? పల్లవి కృష్ణ ఐఎస్ కూతురు కాదమ్మా. అదేంటి సుందరి, అంత మాట అనేసావు? అవునమ్మా.
కృష్ణ రాసిన అతని పర్సనల్ డైరీ. ఈ డైరీలో ఆ విషయం తనే స్వయంగా రాసుకున్నాడమ్మా. మరి పల్లవి తల్లిదండ్రులు ఎవరు? తెలీదు. పాపమమ్మా కృష్ణ. తన భార్యకి పాప పుట్టి పొరిట్లోనే పాప చనిపోతే కృష్ణ బాధపడతాడేమో అని కృష్ణ భార్యకి హెడ్ నర్స్ కనిగిరి ఉంది కదా, ఉంది. ఆ కనిగిరి పల్లవిని తీసుకొచ్చి వీళ్ళకిచ్చిందంట. అసలు రాజేశ్వరి దేవి గారు ఈ పాపకే మొత్తం ఆస్తిని ఏ ఉద్దేశంతో ఇచ్చిందంటావు? నేను కూడా నిన్నటి వరకు పాపంటే రాజేశ్వరమ్మకు అను మేడంకి ఇష్టం కదా, రేపు పెద్దయ్యాక పాపను అను మేడం దగ్గరే ఉంచేసుకుంటే కార్తిక్ వాళ్ళ ఆస్తికి డ్యామేజ్ జరగదని, అందుకే పల్లవి పేరున రాసిందని అనుకున్నాను. కానీ ఇందులో కూడా ఏమైనా సీక్రెట్ ఉందంటావా? ఇందులో సీక్రెట్ ఏముంటుంది? మనకలా అనిపించినా లేదు, అలాంటిది ఏముండదు. పల్లవి పుట్టగానే పేరెంట్స్ కు దూరమైన దురదృష్టవంతురాలు రాజేశ్వరమ్మకి దగ్గరై అదృష్టవంతురాలుగా మారింది. జీవితం చాలా విచిత్రమైంది. పల్లవి పుట్టడమే గందరగోళానికి శ్రీకారం చుట్టింది. ఎవరి బిడ్డో ఏమో కృష్ణ చెంతకు చేరింది, అక్కడి నుంచి సుందరి దగ్గరకు చేరింది. ఆ తర్వాత అను రాజేశ్వరమ్మ ప్రేమకు దగ్గరై శ్రీమంతుల బిడ్డగా అదృష్టాన్ని అందుకుంది. ఇంతే కదా జీవితం. సరేగాని ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? కనిగిరిని కలుస్తాను. ఇక్కడే కదా తనుండేది? లేదమ్మా, తనిప్పుడిక్కడ ఉండడం లేదు, తాడిపత్రి వెళ్ళిందంట. సరిపోయింది పో. ఇక పల్లవి అసలు పేరెంట్స్ అక్కర్లేదు, ఎవరూ అక్కర్లేదు. కామ్గా మన పని మనం చేసుకుందాం. అదేంటమ్మా అలా అంటావు? జన్మనిచ్చిన పేరెంట్స్ ఎవరో రేపటి రోజైనా పల్లవికి తెలియాలి కదా. పల్లవి అసలు పేరెంట్స్ వస్తే ఆస్తి మొత్తం వాళ్లే తీసుకుంటారు కదా. అప్పుడు మన చేతికి ఏమొస్తుంది? చిప్ప తప్ప. మన స్వార్థం కోసం అసలు నిజాన్ని పాతి పెడదామా? ఆవిడ ఫోటో ఏమైనా ఉందా? ఉందన్నా. తెలీదమ్మా, ఆవిడ ఎప్పుడూ చూడలేదు. సరే అన్నా. ఎవరిని అడిగినా కనిగిరి పేరు తెలీదు అంటున్నారు. మనిషిని చూపిస్తే చూడలేదు అంటున్నారు. కనిగిరి, నువ్వు నాకు కనిపిస్తే వరమిచ్చిన దేవతలా చూసుకుంటాను. అంత ఇంపార్టెంట్ నువ్వు నాకు. ఊరికి వచ్చినట్టు కానీ సుందర్ని ఫాలో అవుతున్నట్టు కానీ సుందర్కి తెలీదు. అమ్మా, 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 ఈవిని ఎక్కడైనా చూసారా? ఈవిడికి సుందరి ఏం చూపించిందో అడిగి తెలుసుకోవాలి.
ఏమ్మా ఆవిడ నీకు ఫోన్లో ఏం చూపించింది? నిన్నేనమ్మా. ఆమె నీకు ఫోన్లో ఏం చూపించింది? ఏమ్మా నేను అడిగేది అర్థం కావట్లేదా? నిన్నేనమ్మా. ఏం చూపించింది? యావండి, ఆవిడికి మాటలు రావండి, ఏదైనా సైగల ద్వారానే చెప్తుంది. సారీ అమ్మా. ఇక్కడేదో క్లినిక్ ఉన్నట్టుంది. లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనిగిరి గురించి అడిగి తెలుసుకుందాం. ఇంతలోనే ఎటు మాయమైంది? సార్, ఈ ఫోటోలో ఉన్న ఆవిడ కనిగిరి. ఇక్కడే ఉంటున్నట్టు తెలిసింది. ఎక్కడుంటుందో చెప్తారా? ఇదేంటి, కనిగిరి ఫోటోని నన్ను మార్చి మార్చి చూస్తున్నారు. ఏమైందండి అలా చూస్తున్నారు? ఈవిడ పేరు? ఇప్పుడే చెప్పాను కదండి, కనిగిరి. మరి మీ పేరు? నా పేరుతో ఏం పనండి? వెళ్ళు వెళ్ళు, చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయ్యయ్యో, అదేంటండి అలా కోపడుతున్నారు? ఎవరెవరో వచ్చి అడ్రస్ అడిగితే మాత్రం ఎలా చెప్తాం? ఆవిడ కోసం ఎందుకు వచ్చారనేది మీరు నిజమే చెప్తున్నారని నాకేమెరక. రేపటి రోజున ఏదన్నా పెద్ద ప్రమాదం జరిగితే అప్పుడు నీ పేరు కావాలి కదా. తెలుసు అంటున్నారు కాబట్టి ఇతన్ని అడగాలి. సార్, నా పేరు సుందరి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అది లెక్క. ఇలా అడిగానని ఏమనుకోకు. ఆ కనిగిరి కాస్త తేడా క్యాండిడేట్. ఆ పక్కనే రైట్ తిరుగు. ఆర్ఎంపీ అని బోర్డు పెట్టి ప్రాక్టీస్ చేస్తోంది. అదేంటి సార్, కనిగిరి నర్స్ కదా, ఆర్ఎంపీ ఏంటి? చెప్పే కదమ్మా కాస్త తేడా క్యాండిడేట్ అని. థ్యాంక్స్ అండి. ఏమైంది సుందరి? ఇక్కడికిక్కడే మాయమైపోతుంది. ఎటెళ్ళింది? మేడం, ఏంటి తాడిపత్రికొచ్చారా? తాడిపత్రి కర్మ, నీ అవసరం ఉంటే ఇంకెక్కడికైనా రావాల్సిందే. చెప్పండి, ఏంటి ఇంత దూరం వచ్చారు? నిజం తెలుసుకుందామని. ఏంటి మేడం ఆ నిజం? నువ్వు చెప్పాలి, నేను తెలుసుకోవాలి. మేడం, మీరేంటండి నేను ఇంత దూరం వచ్చినా నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు? ఐఏఎస్ కృష్ణ నీకు తెలుసు కదా?
అడిగేది. ఐఏఎస్ కృష్ణ గారు నీకు తెలుసా తెలీదా? తెలుసు మేడం. దొంగ తిరుగుడుతో టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే కృష్ణ గారు రాసిన డైరీని నువ్వు చదువు. మేడం, పిల్లల్ని తారుమారు చేయటం, మార్చటం పెద్ద నేరం. అప్పుడేదో బుద్ధి తక్కువయ్యి ఆ పని చేశాను. ప్లీజ్ మేడం, నన్ను క్షమించి వదిలేయండి. భయపడకు. నిన్ను బెదిరించడానికో బ్లాక్మెయిల్ చేయడానికో నేను ఇక్కడికి రాలేదు. కృష్ణ గారికిచ్చిన పాప ఎవరి పాప? నిన్నే. ఐఏఎస్ కృష్ణ గారికిచ్చిన పాప ఆయనకు కూడా తెలీదు. నువ్వు ఎవరి పాపను కృష్ణ దంపతులకిచ్చావు? మేడం, పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? నన్ను నమ్ము. నాకు నిజాలు కావాలి కానీ నీ మీద కేసు పెట్టడం కాదు. మీరు నా పైన ఎలాంటి చర్యలు తీసుకోనంటే ఇంతవరకు మూడో వ్యక్తికే తెలియని ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరో చెప్తాను మేడం. ప్లీజ్ చెప్పు. మేడం, ఆ పేరెంట్స్ ఎవరో మీకు కూడా తెలుసు. నాకు తెలుసా? అవును మేడం. ఎవరు కనిగిరి? ఎవరు చెప్పు. పల్లవి అమ్మా నాన్న. చెప్పు. పల్లవి అమ్మా నాన్న ఎవరు? నిజమైన పేరెంట్స్ ఎవరు? చెప్పు. చెప్పి పుణ్యం కట్టుకో. అను, కార్తీక్. అవును మేడం, ప్రామిస్. అను కూతురే ఆ పాప. పల్లవి గారు, ఇదిగోండి మీ పాప. చాలా సంతోషం. చాలా సంతోషమైన మాట చెప్పావు. పల్లవి పల్లవి అను మేడం కూతురా? చాలా సంతోషం. వెళ్ళొస్తాను కనిగిరి. చాలా రోజుల నుంచి ఇదే విషయం నాలో భయం ఒక గూడులా మారింది. ఏ చిన్నదానికి కూడా నాకు ఈ విషయమే తప్పుగా గుర్తుకొచ్చేది. ఇప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళిరండి మేడం. ఏమైంది సుందరి? ఇక్కడికిక్కడే మాయమైపోతుంది. ఎటెళ్ళింది?